వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పల్లీ రసంని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేరుశనగ గింజలు ఉంటాయి కదా, వాటితో రసంని ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఎప్పుడు చేసుకునే పెప్పర్ రసం, అలాగే టొమాటో రసం, చింత రసం అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు తీసుకొని ఉంటాను. వేయించుకొని లైట్గా పొట్టు తీసుకొని వేసేసాను. అలాగే ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలు వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత కల్లుప్పు, ఒక 6-7 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా ఏం వేయించలేదు, పచ్చిదే. ఒక స్పూన్ వరకు, చిన్న స్పూన్తో ఒక స్పూను జీలకర్ర వేసేసుకొని ఒకసారి ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి వేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా ఒక 2 సార్లుగా చేసేసుకుంటాను. తర్వాత బాగా పండిన టమాటాలు తీసేసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే వెల్లుల్లి కూడా ఒక 6 అలా 7 అలా వేసేసుకోండి, సరిపోతుంది వెల్లుల్లి. తర్వాత కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు, ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇవన్నీ కలిపి మరొకసారి మిక్సీకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ అయినా కలిపి వేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 సార్లుగా వేసుకుంటాను అనమాట. మీ ఇష్టం, అది ఎలా అయినా వేసేసుకోండి. వాటర్ ఇక్కడ ఏం యాడ్ చేయలేదన్నమాట. టొమాటో వాటరీగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయలేదు. తర్వాత పోపు పెట్టేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక మట్టి పాత్ర పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఇవి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే వెల్లుల్లిని కొంచెం మెదిపి వేసేసుకోండి. మెదుపుకొని అందులో వేసాము, ఇందులో కొన్ని మెదుపు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని, ఈ పోపుని వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇది వాటర్ ఏం వేయలేదు కదా, కొంచెం గట్టిగానే ఉంది. ఒకవేళ వాటర్ అందులో కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, లేదు అంటే ఇలా మిక్సీ జార్లోకి మిగిలిపోతుంది కదా, అవి వేయాలి కాబట్టి నేను అందులో వేయలేదు. ఇలా వేసేసి కొంచెమే వేసుకోండి, ఎందుకంటే వేయించడం కోసం వాటర్ ఎక్కువ వేస్తే ఇది వేయించడానికి కష్టం అవుతుందన్నమాట. ఇలా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. తర్వాత దీనిని వేయించేసుకోవాలి. అక్కడ మనము టమాటా, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర అవేమి వేయించలేదు కదా, అన్ని పచ్చివే వేసాం కదా, ఓన్లీ పల్లీలు మాత్రమే వేయించుకున్నాం కదా, దానికోసం ఈ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తే కనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు వేగినట్టు అనమాట. ఇది అంతా ఇలా చూసారు కదా, ఇలా వేగిపోయింది. తర్వాత మనం ఇందులోకి మనకి కావలసిన అన్ని వాటర్ వేసేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే కొంచెం పలుచగా అయిపోయి టేస్ట్ అంత బాగుండదన్నమాట. వాటర్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక 2-3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు తీసుకున్న పల్లీల క్వాంటిటీని బట్టి కూడా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ పల్లీలు తీసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకోవాలి, అలా అనమాట. తర్వాత ఇలా పొంగుకొచ్చింది కదా, పొంగుకొచ్చిన తర్వాత కాసేపు పెట్టి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఇంగువ వేసేసాను. తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసేసాను. అలాగే కొత్తిమీరని వాష్ చేసేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. బెల్లం ముక్క ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. స్వీట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఎలా ఇష్టమైతే అలా వేసేసుకోండి. పొంగుకొచ్చిన తర్వాత కాసేపు అలా వదిలేసి ఆఫ్ చేసేసేయండి, సరిపోతుంది. ఎక్కువ ఉడకనవసరం లేదు, వేయించాం కాబట్టి. చూసారు కదా, పల్లీ రసం ఎంత ఈజీనో చేయడం, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.